రుతుపవనాలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ నెలలో సాధారణంగా 59% ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది ఐఎండీ. ఇక పరిస్థితి మరో 2-3 రోజులు కొనసాగుతుందని, రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు అధికారులు. రుతుపవనాలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వానలు పడుతున్నాయి. రాబోయే 2-3 రోజులు కూడా వెదర్ ఇట్లనే ఉంటుందంటున్నారు వాతావరణ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు. నిన్న జిల్లాల్లోనూ చాలా చోట్ల వానలు కురిసినాయి. హైదరాబాద్ లో 4.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో సిటీలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతోటి జనం ఇబ్బందులు పడ్డారు. మంచాలలో 8 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 7.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అటు జిల్లాల్లోనూ బాగానే వానలు పడ్డాయి. వరంగల్ అర్బన్ లో భారీ వర్షం కురిసింది. ఇక ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వెంకటాపురంలో 7, మణుగూరు, అశ్వరావుపేటలో 6, జగిత్యాలలో 5, పినపాక, ముస్తాబాద్ లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలోనూ జోరు వానలు పడుతున్నాయి. చిరు జల్లులతో దేశ రాజధాని తడిసి ముద్దైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలా వానలు దంచికొడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సాధారణం కన్నా 58% ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో ఈ సీజన్ మొత్తం మీద 95% వర్షాలు పడతాయని చెబుతున్నారు వాతావరణ అధికారులు.